నమస్తే. కడప డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఇప్పుడు కడపలో అంటే గన్ లైసెన్స్ ఉన్నవన్నీ కూడా రద్దు చేయాలి అన్నట్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఎందుకంటారు, ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, ఏంటి సార్ రీజన్ ఎందుకంటారు? అంటే మామూలుగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. యాక్చువల్గా గన్ లైసెన్స్ ఎందుకు తీసుకుంటారంటే, అంటే నాకు తెలిసి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో 70s ఆ టైంలో, అంటే నేను విన్నది, నాకు ముందున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, నక్సలైట్ ప్రభావం కానీ ఈ దోపిడీదారులు ప్రభావం ఉన్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు కొంచెం మోతుబరులు అంటారు కదా, జమీందారులు, మోతుబరులు, ఆ స్థాయి వ్యక్తులు గన్ అనేది ఒక డిఫెన్స్ కోసం, సెక్యూర్ కోసం తీసుకునేవారు. సో ఇక్కడ రాయలసీమ ఏదైతే ఉమ్మడి 4 జిల్లాలు, ఇప్పుడు అవి 4 కాస్త మదనపల్లి కూడా అవుతుంది కాబట్టి, సరే ప్రస్తుతానికి 4 రాయలసీమ జిల్లాలు 8 జిల్లాలు అయ్యాయి ఇప్పుడు. సో ఆ జిల్లాలో ఈ ఫ్యాక్షనిజం ఉన్న నేపథ్యంలో వాళ్ళు గన్ లైసెన్స్లు చాలా మంది రిక్వెస్ట్ పెట్టుకుంటుంటారు. అయితే ప్రభుత్వం వాళ్ళకున్న కుటుంబ నేపథ్యం కానీ, రాజకీయ నేపథ్యం కానీ, వాళ్ళకున్న ఆస్తులు తగాదాలు ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని కొంతమందికి ఎస్పీ స్థాయి అధికారి విచారణ జరిపించిన తర్వాత వాళ్ళ లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు రీసెంట్గా డిఐజీ కోయా ప్రవీణ్ అనుకుంటాను, ఆయన ఎందుకు ఒకసారి కోడా జలిపించిపోతున్నాడంటే, సుమారుగా 1000 మంది వరకు గన్ లైసెన్సులు తీసుకున్నారంట. ఎప్పుడు గడిచిన 3-4 ఏళ్లలోనే, కరోనా తరువాత. అది కూడా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వైసీపీకి చెందిన నాయకులే, లోకల్ స్థాయి లీడర్లు, పంచాయతీ స్థాయి లీడర్లు, లేదంటే మున్సిపల్ స్థాయి లీడర్లు. ఇప్పుడు కడప, జమ్మలమడుగు, కమలాపురం ఉంటాయి కొన్ని, అంటే ఆ కడప, అనంతపురం ఆ సరౌండింగ్స్లో ఉండేవి. సో అక్కడ ఈ లైసెన్స్ తీసుకొని ఏదైతే చేశారో, ఇప్పుడు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మేబీ ప్రభుత్వం ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అనవసరంగా, అంటే బలమైనోడికి ఆల్రెడీ వాడు ఫ్యాక్షన్ పరంగానో లేదా ఆస్తుల పరంగానో కుటుంబ రాజకీయ నేపథ్యంగానో బలంగా ఉంటాడు. బలంగా ఉన్నోడికి మరి కాస్త బలం చేకూర్చేలా గన్ ఎందుకు? బలహీనుడు అయితే పోనీ గన్ తీసుకోవాలి, అంత బలమైనడికి మళ్ళీ గన్ ఎందుకు? పోతే వీళ్ళు ఈ గన్ తీసుకొని ఏం చేస్తున్నారయ్యా, వీళ్ళు ఏవైనా ఆత్మరక్షణ కోసం తీసుకున్నారా గన్ అంటే కాదు. సెటిల్మెంట్లు, కబ్జాలు, పంచాయతీలు నిర్వహించడాలు, అవసరం అనుకుంటే పోలీసు వాళ్ళ మీదే తిరిగి ఎదిరించడాలు. స్థానికంగా ఇప్పుడు ఒక ఎస్పీ స్థాయి, డిఐజీ స్థాయి వ్యక్తులకైతే, డిఎస్పీ స్థాయి వ్యక్తులకు భయపడతారేమో కానీ స్థానికంగా ఇన్స్పెక్టర్లని, పోలీసులకు భయపడరు వీళ్ళు. తిరిగి రివర్స్లో రుబాబు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా, ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడైనా కూడా, అంతకుముందు కూడా ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొచ్చి ఈ పైల్వాన్ని, ఇట్లా రౌడీ షీటర్ని ఎలాగైతే కంట్రోల్ తీసుకొచ్చారో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత మరి కాస్త స్ట్రిక్ట్ చేస్తాడు ఆయన. ఎక్కడికక్కడ ఈ రౌడీ షీటర్లని, ఇట్లాంటి పైల్వాల్ని, అంటే హైదరాబాద్ నగరంలో ఏరువేత కార్యక్రమం కానీ, మరోవైపు మీరు చక్కగా బుద్ధి మార్చుకొని ఉంటే ఉన్నారు, లేదా వేరే రాష్ట్రాలకు పారిపోండి అన్నట్టుగా చెప్పడం. సో అలాగే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరు నక్సల్స్ ఎవరు కాల్పుల్లో ఇక్కడే మన ఎస్ఆర్ నగర్లో చనిపోయారంటారండి. ఆయన ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ ఉంటుంది ఎస్ఆర్ నగర్లో. సో ఆయన కడపకి అప్పుడెప్పుడు ఫస్ట్లో ఐపీఎస్ గా చేసినప్పుడు కూడా ఆయన కూడా అలాగే స్ట్రిక్ట్ గా వ్యవహరించారంట. తర్వాత కూడా ఆయన చాలా వరకు రాజకీయంగా ఎవరిని, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండేవాడు. అధికార పక్షమా విపక్షమా అని చూడకుండా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి గెలిపేవాడు. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ ఎస్ఆర్ నగర్ సర్కిల్లోనే సిగ్నల్ పడినప్పుడు ఎవరో 2 దొండగులు వచ్చి కాల్ చేసి ఆయన చంపేసి వెళ్ళిపోయారని అప్పట్లో పెద్దగా సెన్సేషన్ న్యూస్ లేండి, ఐపీఎస్ ఆఫీస్. సో అట్లాగా ఆయన అప్పుడు కడపకు చేసినప్పుడు కూడా ఇలాగే ఎవరైతే లైసెన్స్ ఉన్నారో వాళ్ళని మ్యాక్సిమం రద్దు చేసి తిరిగి వెనక్కి సబ్మిట్ చేయండి అని చెప్పి కూడా కోరారని. ఇప్పుడు మరలా కోయా ప్రవీణ్ గారు కూడా అదే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారు, మరలా కక్ష సాధింప అంటే, 2019 నుంచి 24 మధ్యలో, అది కూడా కరోనా తరువాత అత్యధిక స్థాయిలో గన్ లైసెన్స్ పొందిన వాళ్ళందరూ వైసీపీ నాయకులే. పైపెచ్చు వీళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళే. అంటే
ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎవరికి పడితే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసి అంటే మరి వాళ్ళందరికీ దేవుడు అవుతాడు ఆయన. అరే మా అన్న జగన్ అన్న వచ్చాడు మాకు గన్ ఇచ్చాడు. మీరు చేసే మంచి పనులకు వాడితే గన్ను ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ ఖగార్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మొత్తం ఈ మావోయిస్ట్ నక్సలైట్స్ని ఏరివేత కార్యక్రమం అయితే చేపట్టారో, సో వీళ్ళు తెలుసో తెలియకో టెర్రరిస్టులకు కూడా హెల్ప్ చేస్తున్నారని, లేదా స్థానికంగా ఉండి ఇలాంటి ఫ్యాక్షనిస్టులు ఏదైతే ఉన్నారో ఆయా జిల్లాల్లో ఆయా మండలాల్లో వాళ్ళు పరోక్షంగా ఫ్యాక్షనిస్టులకు కూడా యూజ్ అవుతున్నారని గన్ కల్చర్ ద్వారా అని కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని అటు అప్పట్లో ఉమేష్ చంద్ర గారు మొత్తం లైసెన్స్లు క్యాన్సిల్ చేశారట. సో మొన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఈ పర్టికులర్గా పులివెందుల జమ్మలమడుగు నియోజకవర్గాలకు చెందిన వాళ్ళే దగ్గర 600-700 మంది ఉన్నారంట. వీళ్ళందరూ కూడా అదే పార్టీకి చెందిన వాళ్ళు అవడం, అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళు అవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవైపు దాడులు దేవుడికి సంబంధించిన మాన్యాలు కూడా తినేసి దుబ్బేస్తా ఉంటే, మళ్ళీ సామాన్యులు ప్రశ్నించేందుకు వాళ్ళని కొడతా ఉంటే గన్ కల్చర్ అంటే ఎవరు భయపడతాడు? మరి కొంచెం భయపెట్టి వీళ్ళెవరిని భయపడకుండా గన్ పట్టుకొని మాకేం పర్వాలేదు, మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 30 ఏళ్ళు ఆయనే ఉంటాడు, మా గట్టిగా మాట్లాడితే కాల్చి పడేస్తా అనే ధోరణిలోకి చాలా మంది వెళ్ళిపోయారు. సో అవి వాటన్నిటినీ కూడా నిజంగా చెప్పాలంటే కూటమి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేట్ అని చెప్పాలి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలాగైతే హైదరాబాద్ని ల్యాండ్ ఆర్డర్ విషయంలో కంట్రోల్ పెట్టారో, తర్వాత ఇక్కడ కూడా ఆ విధంగానే మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా చేస్తున్నారు. మేబీ అక్కడ ఉన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు పవర్ఫుల్గా ఉండి వీళ్ళకి పవర్స్ ఇవ్వడము, అక్కడ అధికారి కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయడం అనేది కూడా గొప్ప విషయమే. సో వీళ్ళందరికీ ఇప్పుడు అంతెందుకండి వివేకానంద రెడ్డి గారిని చంపేశారు కదా, మరి ఏ గన్ కల్చర్ లేకపోతే అంత ధైర్యాన్ని కొడిగడతారు చెప్పండి కదా. సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సెటరేట్ చేయాలి, లాండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టాలంటే ఇట్లాంటి కల్చర్ని మెల్లమెల్లగా సిజరింగ్ చేయాలి. దాన్ని ఇప్పుడు కోయ ప్రవీణ్ గారు ఒకప్పుడు ఉమేష్ చంద్ర గారు చేసిన దాన్ని ఈయన మళ్ళీ కోయ ప్రవీణ్ గారు IPS రిపీట్ చేస్తున్నందుకు స్థానికంగా ఉండే అమాయకులు, స్థానికంగా ఉండే నిమ్న వర్గాల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ వీళ్ళకి భయపడక్కర్లేదు, వీళ్ళ పంచాయతీలకు ఎవరు బెదురు పడక్కర్లేదు అని. ఓకే సార్, థ్యాంక్ యూ.